ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. పొద్దున నుంచి వీడియో తీయాలి, ఎందుకంటే మన ఫోన్ ప్రాబ్లం తెలుసుగా, హీట్ ఉంటుంది కాబట్టి తీయలేదు. ఇవాళ మార్నింగ్ నుంచి అసలు ఊబర్నే నడిపించడానికి వేరే ఇంకేం నడిపి అట్లా వచ్చినాయి బుకింగ్స్. నాకు అర్థమైంది, మైనస్లో ఉన్న బుకింగ్స్ అనేవి వచ్చినాయి. కాకపోతే ఇంటర్సిటీ బుకింగ్ తీసుకుంది అయితే ఒక దగ్గరికి ప్లస్ పాయింట్, ఒక దగ్గర మైనస్ పాయింట్ కూడా. మైనస్ పాయింట్ ఏంటంటే ప్లస్ పాయింట్ చెప్తా. కడప నుంచి మనకు దొరికింది ఫస్ట్ బుకింగ్ షాద్నగర్ 40 కిలోమీటర్స్ ఉండేనా, 1 అవర్ టైం పట్టింది. 774 టోటల్ అర్నింగ్ నాదైతే. టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి 685 రూపీస్ అయింది. పర్ కిలోమీటర్ 70 రూపీస్ వచ్చింది. అక్కడ నుంచి బుకింగ్ రావని చాలా అంటే వస్తాయని హోప్స్ ఉండే కొద్దిగా. షాద్నగర్ ఉంటే అనుకున్నా, కాకపోతే దమాగ్ ఖరాబ్ అయింది అంటారా. బుకింగ్ వచ్చింది, నా గెస్ ప్రకారం బుకింగ్ వచ్చింది, కానీ 9 రూపాయలకి 10 కిలోమీటర్ లెక్క వచ్చింది. మరి దారుణం కదా నిజంగా. అసలు ఎందుకు పోయినా నాకు అర్థమవుతుంది. ఇంటర్సిటీ బుకింగ్ అయితే నెక్స్ట్ టైం నుంచి నేను తీసుకోను. ఏది వచ్చినా అట్లా వేస్ట్ అన్న. అసలు ఇంటర్సిటీ తీసుకోవడమే వేస్ట్ అంటే వేస్ట్. చెప్తున్నా కదా, షాద్నగర్ టు అల్కాపూర్కి వచ్చింది 50 కిలోమీటర్స్, 1 అవర్ టైం పట్టింది. 596 రూపీస్ నా టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 458 రూపీస్ ఇచ్చింది. 10 కిలోమీటర్ 9 రూపాయలు. అది నా టోల్గేట్ ఇలా ఇంకా యాడ్ చేయలేరు ఇంకా. అదా కస్టమర్ నాకు టిప్ ఇచ్చింది 200 రూపాయలు ఇచ్చింది. టిప్ కస్టమర్ 800 ఇచ్చాడు. టోటల్ అయింది 600 అయితే మా నోట్ నాకు 800 ఇచ్చాడు. టోల్గేట్ మన టోల్గేట్ కట్టి నాకు అది అర్థం కాలేదు. సరే 600 సార్ అని చెప్తే, లేదమ్మా పెట్టుకో 800 అని 800 ఇచ్చాను. అది అయిపోయింది. ఆ నుంచి చెప్తున్నా కదా, మొత్తం ఇదే ఊబరే. ఊడా నుంచి అంటే అది మన ఊడా నుంచి బంజారాహిల్స్ వచ్చింది. 11.7 కిలోమీటర్స్ 39 మినిట్స్ పట్టింది. 241 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 183 రూపీస్. పర్ కిలోమీటర్ 16 రూపీస్ పడుతుంది. ఇది మధ్యాహ్నం విషయం. తర్వాత బంజారాహిల్స్ టు బంజారాహిల్స్ 2.5 కిలోమీటర్స్ 10 మినిట్స్ పట్టింది. టోటల్ అర్నింగ్ 111 అయితే. నా అర్నింగ్ వచ్చి 95 రూపీస్. ఇది పర్ కిలోమీటర్ 30 రూపీస్ అనుకోండి. మన బంజారాహిల్స్ టు జూబ్లీస్ 5.2 కిలోమీటర్స్ 23 మినిట్స్ పట్టింది. 119 రూపీస్. ఇది ఆన్లైన్ పేమెంట్ అన్న. పర్ కిలోమీటర్ 22 రూపీస్ పట్టింది. ఓకేనా. మళ్ళీ ఫిలిం నగర్ టు వెస్ట్ మారట్పల్లి 13.3 కిలోమీటర్స్ పట్టింది. 42 మినిట్స్ పట్టింది. 233 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చి 232 రూపీస్ నాకు ఇచ్చింది. పర్ కిలోమీటర్ 17 రూపీస్. ఓకేనా. మళ్ళీ దాని తర్వాత మనకు వచ్చింది దూరం వచ్చిందన్న, బేగంపేట టు గండనగర్ మణికొండ ఇక్కడ వచ్చిందన్న. గండమ్మ కూడా అంట, ఐడియా లేదు నాకు. అది 18 కిలోమీటర్ 0.5. దీనికి 1 గంట 10 నిమిషాలు పట్టింది. మరి టూ మచ్ అదైతే. ఫుల్ జామ్, మెహందీపట్నం దగ్గర ఫుల్ జామ్ అయింది. ఇంకా ఇట్లా రాలేరా అనుకున్నా. కిస్మత్కి తీసుకున్న బుకింగ్ అయితే తీసుకున్నా, వెళ్ళిపోయినా. 1 గంట 10 నిమిషాలు పట్టింది. 514 రూపీస్ అయితే. నా అర్నింగ్ వచ్చి 369 రూపీస్ అయింది. పర్ కిలోమీటర్ 20 రూపీస్ ఇచ్చింది. బాగానే ఇచ్చింది. కాకపోతే పెట్రోల్ అనేది పోయింది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొద్దిగా బాగానే. మన తర్వాత కేకే నగర్ అంట టు మణికొండ 7.4 కిలోమీటర్స్ 26 మినిట్స్ పట్టింది. టోటల్ అర్నింగ్ 328 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 225 రూపీస్. ఇది బాగానే ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ లేట్ అయిపోయింది నాకు కార్వాన్ పోవడానికి. పప్పులగూడ నుండి కార్వాన్ వచ్చింది నా బుకింగ్. 10.2 కిలోమీటర్స్ 49 మినిట్స్ పట్టింది. 382 రూపీస్ టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చేసి 262 రూపీస్ నా అర్నింగ్ వచ్చి. ఇది సరే కాంగది. కాకపోతే ఇవాళ మాత్రం మొత్తం ఊబరే. ఓలా ఒక్కటి యూజ్ చేయలేదు. మళ్ళీ ర్యాపిడో ఆన్ చేసిన. ర్యాపిడో ఎక్కడ మన మెహందీపట్నం దగ్గర అయిపోయిన తర్వాత, అదే కార్వాన్ దగ్గర అయిపోయిన తర్వాత మెహందీపట్నం వస్తాం కదా, ఆ రూట్లో వస్తే బుకింగ్ వచ్చింది నాకు. మళ్ళీ రివర్స్ 2 కిలోమీటర్ పోవాలి. అది ఎక్కడికి వచ్చింది, డైరెక్ట్ పరివార్ దావా. నేను లొకేషన్ పెట్టుకున్నాను ర్యాపిడోలో, లొకేషన్ పెడితే వచ్చింది. అది 169 రూపీస్ టోటల్ రన్నింగ్ అంట. అది అంటే మొత్తం కలిపి నాకు వచ్చింది ఊబర్లో ఇన్సెంటివ్తో కలిపి 3200. మళ్ళా ర్యాపిడోలో 169 రూపాయలు టోటల్ కలిపి ఇక 3200 అనుకోండి. దానివల్ల సగం పెట్రోల్ అయినా సగం ప్రాఫిట్ అనుకోండి. ఓకేనా. కాకపోతే 200 కిలోమీటర్లు దిగిన. డైరెక్ట్ ఇంటికి వచ్చేదాకా 198 కిలోమీటర్స్ అయితే. దెబ్బ ఎక్కడ పడ్డదంటే మన ఇక్కడ పడ్డది వచ్చేటప్పుడు.
షాద్నగర్ టు అల్కాపూర్ అది 20 కిలోమీటర్ దెబ్బ, అది సాఫ్ట్ 20 కిలోమీటర్ దెబ్బ, వేస్ట్ అసలు. ఇప్పుడు పోయి కూడా వేస్ట్ అయిపోయాను అసలు. నెక్స్ట్ టైం అనేది ఇంటర్సిటీ బుకింగ్ తీసుకోండి, అసలు తీసుకోండి. అది ఊబర్లో అయితే చెప్తున్నా మరీ దారుణంగా, ఇంత దారుణంగా ఏమ్మ 458 రూపాయల పర్ కిలోమీటర్, 9 రూపాయలు అన్నారు. బండికి 2 వీలర్కి ఇస్తారు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి టిప్పు 200 ఇచ్చారు, అది సరిపోయింది. ఆడాడికి ఒకటి దమ్దమ్ ఉండేది, వేస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఈ ఊబర్ ఓలా అయితే ఆన్ చేసిన ఒక దగ్గర అన్న 10 కిలోమీటర్ 10 రూపాయలు 12 రూపాయలు చూపించింది, నన్ను పెట్టేసిన. అందుకే ర్యాపిడో ఆన్ చేసిన, ర్యాపిడో ఒక బుకింగ్ కొట్టేసుకుని వచ్చేసిన. ఇక రేపటికి ఇన్సెంటివ్ కూడా చూపిస్తుందన్న. రేపు ఉంది ఊబర్లో 10 ట్రిప్లు కొడితే 1000 రూపాయలు అని చెప్తున్నాడు. మళ్ళీ అది ఏందనేది చూడాలి. 1000 రూపాయలు 500 ఏదో చూడలేదు. కాకపోతే సేవ్ అయితే చేసి పెట్టినా, మీకు స్క్రీన్ షాట్ పెడతా. దాంట్లో ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నాడు. కాకపోతే మన మేనేజ్ అకౌంట్ ఉంది కాబట్టి ఇస్తాడో ఇయ్యడో తెలియదు, చూద్దాం. దగ్గు వస్తుందా, మస్తు వస్తుంది. ఎందుకు వస్తుందో ఏమో అర్థమవుతుంది. నా రోల్ అయిపోయింది, దగ్గు దగ్గు దగ్గు. ఇది మాస్క్ కంపల్సరీ పెట్టుకుంటున్నా. మాస్క్ పెట్టని అయితే వెళ్తలేదు అసలు, డ్రైవింగే చేయట్లేదు అసలు. మాస్క్ పెట్టుకొని చేస్తున్నా. ఎందుకంటే పొడి దగ్గ అది, పొడి దగ్గ అంతా. అది దమాక్ ఖరాబ్ అవుతుంది. 3 రోజులు ఉంది, నిద్ర లేదు. ఊబర్ అయితే అదేనా, ఊబర్లో అయితే చాలా రోజుల తర్వాత దగ్గర ఒక 3 నెలలు 2 నెలల తర్వాత ఇట్లా కొట్టిన, కంటిన్యూ కొట్టిన. దాంట్లో కూడా అసలు ఓలా వేస్ట్ అయిపోయింది. ఆడిచ్చే ఇంట్రెస్ట్ అంటే కొట్టిన దాంట్లో సంపాదించడం కాదు. కాకపోతే ఇప్పుడు ఇచ్చే రేట్లు మాత్రం వేస్ట్. ఇప్పుడు ఓలాలో వాడు ఇంతకుముందు ఇచ్చే రేట్లు ఇస్తే మాత్రం బెస్ట్, కానీ ఇప్పుడు రేట్లు అట్లా ఇస్తే మనం 12 రూపాయలు 14 రూపాయలు ఇస్తుంది, 12 రూపాయలు ఇస్తున్నారు, వేస్ట్ అది. ఇంకా లాంగ్ ట్రిప్పులు అని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, సారీ ఏమనుకోకండి. సరే ఈరోజు అయితే అన్నీ ఇదేనా, మీకు స్క్రీన్ షాట్ పెడతా. 3200 ప్లస్ 3000, ఒక 3000 దీంట్లో అనుకోండి, 200 దాంట్లో అనుకోండి. ల్యాప్టాప్ టోటల్ అర్నింగ్ 3200 మైనస్ 50% తీసినా 50% నా ప్రాఫిట్ అనుకోండి. అది కాకపోతే సిఎన్జి బండి 50 బండ్లకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, నా పెట్రోల్ బండి కాబట్టి ప్రాబ్లం అది ఉంది కాబట్టి. ఓకేనా, కాబట్టి చిన్న బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది కదా. కస్టమర్ కూర్చున్నాడు, కంఫర్ట్లో లేదంట ఆయనకి. వాళ్ళ పిల్లలు ఆడుకుంటారంటారు నా కార్తో. వాళ్ళ ఇంట్లో అలా కార్లు ఉన్నాయి, దింపి చూసినా అక్కడ చూస్తే ఏంది, అక్కడ ఆడీలు బెంజ్ కార్లు ఉన్నాయి. మనకు సెట్ అవ్వట్లేదు అసలు. చెప్తున్నాడు అలా పనులు ఉన్నది, హాస్పిటల్ నుంచి వస్తున్నా కూడా ఇది మన పూరలు ఆడుకునే కార్ అంటున్నాడు. ఏం చెప్తాం ఇక, అన్నాడు పనవాడు. అప్పటికన్నాడు వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు సార్ అని చెప్పిండు మనవాడు. వాళ్ళ ఏందో వాళ్ళకి తెలుసు కదా సార్ అంటే గమ్మున్నాడు. లేదు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కాకపోతే మన పిల్లలు ఆడుకుంటారు ఈ కార్తో అంటున్నాడు. అట్లా అంత చూస్తలు ఉంటారు మన దాంట్లో. అది సరేనా, పోనీ అని జీవం. రేపైతే ఊబర్ అనుకుంటున్నా, ఏమైతే చూసాం. ఇప్పుడైతే మీకు అర్నింగ్ అయితే పెడతా. లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎంత అయితే తెలుసా 11 అయితే. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా, ఈ వీడియో చూసి అప్లోడ్ చేసి రేపు పొద్దున పెడతాం మీకు వీడియో. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త నడిపోయాను, బండి మాత్రం స్లో నడిపోయాను, స్పీడ్ మాత్రం నడిపోయాను. శనివారం ఆదివారం మాత్రం 11 లోపలనే వచ్చేసాను ఇంటికి. ఎక్కువ రాత్రి అయితే కనుక స్పీడ్ మాత్రం నడిపేయకుండా, మీరు సేపు వచ్చినా రోజు అయిపోయిందో వస్తలేడు, మాట్లాడలేకపోతున్నాను. బాయ్, తప్పుగా అనుకోకుండా. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.